నాకైతే బాగా అనిపించింది, అదే చెప్తున్నా కదా. ఎందుకంటే నేను కామెడీ కూడా చూసా, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ జబర్దస్త్ అలా కాదు, దీంట్లో కూడా ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా అయిపోరాదు మించిపోయినవి అనిపించింది. రొమాన్స్ సీన్స్ అర్జున్ రెడ్డి మించిపోయినవి, ఇంకా చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా అయితే ఎక్కడ కానీ బోర్ అయితే కొట్టలేదు. నేను సెకండ్ టైం కూడా పోయి నాకైతే లాగ్ అనిపించలేదు. స్టోరీ పరంగానే వాళ్ళు సర్కిల్ అనేది అలా అనిపిస్తారు, కానీ ఆ స్టోరీ రొటీన్ గా తీసుకెళ్ళినా కానీ ఎంగేజింగ్ అనిపించింది. అసలుకి మామూలు కాదు, అసలుకి మనం ఎక్కడ ఊపితేనే అసలుకి ఆటేను మీరు అనుకుంటున్నామా అంటే 2 ఉండదేమో. ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ట్రైలర్ అంతా అనిపించలేదు, బట్ సెకండ్ ట్రైలర్ చూసినప్పుడు కొద్దిగా అనిపించాయి. కానీ మూవీకి వెళ్ళి చూసిన తర్వాత ఉండదు అనుకున్నావు నీవు, అసలుకి ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మనకు అదే ఎంగేజింగ్ గా చూపించాం, మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాం, ఫుల్ ఎంజాయ్. కొందరు నచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్పలేము, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ జడ్జిమెంట్ అనేది. బట్ రొటీన్ కాకుండా చూడాలి నేనైతే రావాలనే అనుకుంటున్నా. దాంట్లో ఎవరు ఎంట్రీ ఉంటుందో చూద్దాం. ఇప్పటికైతే వీళ్ళ ఎంట్రీ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి నిజంగా. అంటే ఆ రింగ్ లో జుట్టు చూసి పడిపోయిన అనే సాంగ్ అని, మిగతా డీజే టిల్లు చూడు అనే సాంగ్స్ ఈ మాత్రం ఎక్సలెంట్ అనిపించినాయి. నాకైతే బాగుంది. డీజే టిల్లు 2నే కొద్దిగా ఎవరు బ్రహ్మాజన వేరును డెలిబడి ఇచ్చి డబ్బులు తీసుకుంటారు, అది కన్ఫ్యూజింగ్ అనిపించలేదు. కానీ దీంట్లో అన్ని కన్ఫ్యూజింగ్ గానే అనిపించినాయి, అవి కరెక్ట్ సింక్ అనిపించింది నాకైతే. ఇద్దరు నడుముకైతే వద్దులే, సారీ వద్దు. అంటే బ్రహ్మాజ్ ఇద్దరిది బాగుంది, ఎక్కడ తగ్గలేదు.